హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కెనడాలో చాలా మంచిగా ఉంది. నా గొంతంతా ఇన్ఫెక్షన్తో అయిపోయింది. గొంతు మాట్లాడటమే రావలేదు. సరే ఫ్రెష్ అప్ అయిపోయి నా బెడ్రూమ్ పైన ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి దిగొచ్చేసాను. కిందకి దిగొస్తే 5:30 అవుతుంది. సరే వేడిగా అల్లం టీ తాగుతామని ఒక పక్క అల్లం టీ, ఒక పక్క వేడి నీళ్ళు పెట్టాను. టీ తాగుతూ బయటకు వచ్చి చూస్తే, కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఫుల్ ఇంకా డార్క్గానే ఉంది. బాబు 8 o'clock అంతా డే కేర్కి వెళ్తాడు. అంత లోపల ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలా హెల్తీగా. యాక్చువల్గా డే కేర్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అంతా ఇస్తారు. కానీ పొద్దున బాగా ఆర్గానిక్గా మంచి ఫుడ్ మనం ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాము. నా గొంతు చూడండి ఎంత ఇన్ఫెక్షన్తో ఉంది. ఈరోజు ప్యాన్ కేక్ చేయాలని అనుకుంటున్నాను. బాగా పండిన అరటి పండుని బాగా పోర్క్లో బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ దాంట్లో వేసి దాన్ని కూడా వేసి బాగా స్మాష్ చేయాలి. బాగా బీట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ప్యాన్ కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. ఆ తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని బాగా కలిపెట్టుకొని, కొంచెం థిక్గా ఉంటుంది కదా కన్సిస్టెన్సీ, సో కొంచెం 2 టేబుల్ స్పూను పాలు వేసి కొంచెం డైల్యూట్గా చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేయకూడదు పాలు. ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా వేడెక్కాక మంటని సిమ్ చేసేసి ప్యాన్ కేక్ ఇందులో ఇలా వేయాలి. ఈ సన్నని మంట పైనే బాగా వేగాలి. అప్పుడే బాగా ఫ్లఫీగా వస్తుంది. బాగా 2 పక్కల ఏగిన తర్వాత మనము ప్లేట్లో ఎత్తి పెడితే అది ఒక ఈవినింగ్ దాకా మెత్తగా ఉంటుంది. ఇష్టంగా తింటాడు బాబు.
స్లోలీ. ఆ తర్వాత బాబు రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడంతా అన్నం వార్చుకోవడానికి కుదరదు కదా, అందుకని అన్నం వార్చుకోవడానికి ఇట్లాంటి పాత్ర నేను తీసుకొచ్చాను. ఇది ఇట్లా ఉంటుందన్నమాట. దీని లోపల ఇది సందులుగా ఉంటుంది కదా, దీంట్లోంచి అన్నం వార్చే గింజలు బయటకు వచ్చేస్తుంది. ఇందులో పోసేస్తాను. దీనికి ఒక వాషర్ ఇచ్చి ఉంటారు. ఈ వాషర్ని ఇలా వేసేసి ఇలా బిగించుకోవడమే. ఇది ఇట్లా పెట్టేవాళ్ళన్నమాట. పెట్టేసి దీంట్లో నుంచి పొగ వస్తుంది. పొగ వచ్చిన తర్వాత మనము సిమ్లో చేసేసి 20 మినిట్స్, పొగ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి 20 మినిట్స్ తీరిపోతుంది, అన్నం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పొగ వస్తుంది కదా బాగా. ఈ పొగ వచ్చేటప్పుడు మనము దీన్ని ఈ పొగ వచ్చేటప్పుడు ఇది సిమ్ చేసేవాళ్ళనమాట. సిమ్లో పెట్టేసి టైమింగ్స్ ఇది 20 నిమిషాలు అయిన తర్వాత బెల్ కొడుతుంది. బెల్ కొడితే నేను ఇది ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. ఒక మిక్సీ జార్లో అయితే కొన్ని మిరపకాయలు, అంత చింతపండు, ఒక ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని దాని నూనెలో బాగా వేయించుకొని దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము, టెంకాయ నూనె అన్నమాట. అది వచ్చి కోకోనట్. ఇక్కడ కోకోనట్ ఆయిల్ అంతా కొంచెం గడ్డగా ఉంటుంది. అది 1 టేబుల్ స్పూన్ వేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా మిక్సీలో మెత్తగా నూరిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. నీరు పోయకూడదు, నీరు పోసి ఊడ్చిపెట్టకూడదు, ఎందుకంటే ఇది గట్టిగానే ఉండాలి. చాలా బాగుంటుంది ఇది. అందరికీ నమస్కారం. అమెరికా డొనాల్డ్ ట్రంప్ 47వ జనాధిపతిగా గెలిచిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈయన గెలిచిన మరుక్షణము గూగుల్లో సెర్చ్ చేయబడిన విషయం ఏమిటంటే మూవ్ టు కెనడా అనే వార్త మాత్రమే. ఇది ఎంతమంది చేత సెర్చ్ చేయబడిందంటే దాదాపు 20 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేత సెర్చ్ చేయబడింది. దాదాపు 2 కోట్లు అన్నమాట. ఆయన ప్రచార సమయంలో ఎవరైతే అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ పదవికి వచ్చిన మరుక్షణం మాస్ డిపోర్టేషన్, అమెరికన్ హిస్టరీలోనే మాస్ డిపోర్టేషన్ చేస్తానని వాగ్దానం చేశాడు. So let's remind everybody what Trump said during the campaign about cracking down on immigration. Yeah. Immediately upon taking the oath of office, I will launch the largest deportation program in American history. I bring a message from Donald J. Trump. If you are in this country illegally, in 6 months, pack your bags because you're going home. I will ban all welfare and federal benefits for illegals. I will restore
every Trump border policy and immediately expel all illegals who violate our border. We're going to get them out. We have to. కానీ ఇక్కడ కెనడన్ గవర్నమెంట్ ఈ బార్డర్స్ అంతా సెక్యూర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు 70,000 మంది స్టూడెంట్స్ని మాస్ డిపోర్టేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా 13,000 మంది స్టూడెంట్స్ అసైలం కోరుతున్నారన్న వార్త కూడా ఉంది. ఇటువంటి సమస్యలతో కెనడా ప్రభుత్వం ఎదుర్కొనేటప్పుడు ఈ కొత్త సమస్య ఒకటి. అందుకని బార్డర్స్ అంతా సెక్యూర్ చేస్తున్నారు. We knew that there are a lot of people in the United States who will fear to be deported, and if that happens, they won't wait for the Trump administration to seize power. It's more likely that they will attempt to cross into Canada from now in the next few weeks until he takes on power. మనం వేచి చూద్దాం. మీకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.